హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా క్విక్గా అయిపోతుంది కదా. మన ఆడవాళ్ళం ఎప్పుడైనా సరే పిండి వేయడం మర్చిపోయినప్పుడు అవసరానికి ఆదుకొని ఒక బ్రేక్ఫాస్ట్ అనమాట సేమియా ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా పొడిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మనం సేమియాని ముందుగా వేయించుకోకుండా ఎగ్జాక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి నేర్చుకుందామా? ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఈ సేమియా ఉప్మా నూనెతోనే బాగుంటుందండి, నెయ్యితో అంత బాగుండదు అనమాట. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇవి మాడిపోకూడదు, మంచి కలర్ మారాలి, అలాగే మంచి సువాసన వస్తూ ఉండాలి. అలా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత పొడిగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ మారింది. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత సేమియా తీసుకుంటున్నామో దానికి కరెక్ట్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోవాలండి. 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టుకుంటే మనకి ఇలా సలసలామని మరుగుతాయి వాటర్. ఇలా రోలింగ్ బాయిల్ ఖచ్చితంగా అవ్వాలి. ఇలా అయినప్పుడు మాత్రమే మనం సేమియాని 1 కప్పు వేసుకోవాలి. ఇక్కడ మార్కెట్లో వేయించిన సేమియా దొరికింది నాకు, అదొక కప్పు తీసుకున్నాను. ఇదే కాకుండా వేయించకుండా దొరికే సేమియా కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ముందుగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు మనం సేమియా వేసేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లోనే మనకి చాలా బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అనమాట. ఎప్పుడైతే మనకి నీళ్లు ఎగిరిపోయినాయో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, 5 నిమిషాలకే చాలా బాగా ఉడికిపోతుంది. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని మనం సేమియా ఉడికిందో లేదో కొంచెం తీసి చెక్ చేయాలన్నమాట. సేమియా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనకి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడిగా వచ్చింది కదా, ముద్దగా అవ్వకుండా. సో ఫ్రెండ్స్, ఈ కొలతలు పాటించారంటే మీకు ఎప్పుడు చేసినా ఎలా చేసినా సరే సేమియా ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల నీళ్లు. మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.